క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని మనము అనుభవించుచూ ఉన్నాం. ఈ దినమున దేవుని వాక్యమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు చదివి ఈ దినము ధ్యానం చేద్దాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రభు సహాయం కోసమై ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. దూతల చేత, కెరూబుల మధ్య, శరాపుల మధ్య, 4 జీవుల మధ్యలో నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని స్తుతించబడుతున్న దేవుడవు, ఆరాధించబడుతున్న దేవుడవు, పొగడబడుతున్న దేవుడవు, కొనియాడబడుచున్నటువంటి దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ దినమందు కూడా నిన్ను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాడుకున్న కీర్తనలు దీవించండి, ఆశీర్వదించండి. మీరు చదివిన ఈ లేఖన భాగాలు కూడా దీవించి మాకు ఇవ్వండి. చదవడానికి మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి స్తోత్రం, చదువును బట్టి స్తోత్రాలు. మీరు నేర్పించారు, అందుని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకు గ్రహించుటకు తగిన జ్ఞానం, ఆలోచన దయచేయండి. పాపికి రక్షణ దయచేయండి, విశ్వాసికి ఆదరణ కలిగించమని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ధ్యానము చేసుకుంటూ మనము వస్తూ ఉన్నాం. ఈ దినమున 6వ వచనము 7వ వచనాన్ని మనం చదివినాం. ఈ 2 వచనాలలో రాయబడిన మాట మనము ధ్యానం చేస్తాం. మొదటిగా 6వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ 6వ వచనములో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము అన్న మాట ఉంది. ఉపకారము ఏం చేశాడు? ఉపకారము ఆయన మనకు ఏం చేశాడు? ఉపకారం మనకు ఆయన అంటే పై వచనం మనం చూస్తాం కదా, 4-5 వచనాల్లో. అది మనం తర్వాత ధ్యానం చేసుకుంటూ వస్తాం. ఆయన కరుణా సంపన్నుడని రాయబడింది. మన ఎడల తన ప్రేమ చూపించాడు, మహాప్రేమ చూపించాడని, మనల్ని ఆయన బతికించినాడు అని. ఆయన కరుణా సంపన్నుడు, బలవంతుడైన దేవుడు, ప్రేమ స్వరూపి. మనము చనిపోయిన వారమై ఉన్నప్పుడు ఆయన మనల్ని బ్రతికించినాడు క్రీస్తు అనే మాటలు కనిపిస్తాయి పై వచనాల్లో. అదే ఉపకారం చేయుట, ఉపకారం చూపుట. మనం ఉపకారం చేస్తే ఎదుటి వ్యక్తి అపకారం చేసినాడు అనుకోండి, దాన్ని ఏమంటాం మనం?
ప్రేమ లేనివాడు, దయ లేనివాడు, నేను ఉపకారం చేస్తే తను నాకు అపకారం చేసినాడు, నేను మేలు చేస్తే నాకు కీడు చేశాడు తాను అని చెప్తాను. అయితే కీడు చేసిన మనల్ని ఆయన ప్రేమించి మనకు ఉపకారము చూపించినాడు. ఉపకారము చూపించినాడు. బైబిల్లో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఉదాహరణకు ఇలా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. చూద్దాం, చూడండి. బైబిల్లో నుండి ఆది కాండము 32వ అధ్యాయం 10వ వచనం చూడాలి. ఆది కాండము 32వ అధ్యాయము 10వ వచనము చదువుదాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఈ మాట పలికింది యాకోబు. అవునా? యాకోబు దేవునితో పలుకుతున్న మాట ఇది. లాబాను యొద్ద నుండి తాను వస్తున్నాడు. తన అన్నను ఎదుర్కొనబోతున్నాడు, ఏశావును. ఈ పై వచనం మనం చూస్తాం. పై వచనంలో మనకు కనిపించే మాట మనం చూస్తాం. యాకోబు తన అన్నకు భయపడి, అవునా, తన అన్నకు భయపడి తన మందను 2 గుంపులుగా చేసినట్టుగా మనం చూస్తాం. లేయా వెంబడి లేయా కుమారులు, మందలు, రాహేలు 2 గుంపులు చేశాడు అన్నకు భయపడి. యాకోబు మిక్కిలి భయపడి, తొందరపడి అన్నమాట కనిపిస్తుంది. ఇక దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు తాను? వచనం 9లో రాయబడింది కదా, 9వ వచనంలో రాయబడిన మాట చూడండి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. నీకు మేలు చేస్తానని చెప్పినావు, అవునా? నీకు మేలు చేస్తానని చెప్పినావు. కానీ పరిస్థితి ఇప్పుడు వేరే రకంగా ఉంది. పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఏమిటి అంటే, నా అన్న అయిన ఏశావు నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. తన చేతుల్లో నేను బలైపోతానేమో. తన పాత జీవితం గుర్తుకొచ్చింది. అన్నను మోసగించాడు ఆశీర్వాదం కోసమై, తండ్రిని మోసగించాడు ఆశీర్వాదం కోసమై. అక్కడి నుంచి పారిపోయినాడు. తన మామ యొద్ద 20 ఏండ్లు ఉన్నాడు. తిరిగి వస్తున్నాడు. మనకు 28వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది కదా, తాను ఏమై ఉన్నాడో, దేవుడు దర్శనమిచ్చి తనతో ఏం మాట్లాడినాడో, ఇవన్నీ కూడా మనకు అందులో కనిపిస్తాయి. కాబట్టి దేవా, నీవు నాకు మేలు చేస్తున్నావు కదా, నువ్వు తిరిగి వెళ్తావు మళ్ళా అని చెప్పినావు కదా అంటూ ఈ 10వ వచనంలో అన్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. నేను అపాత్రుడను. కేవలము నేను చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను నది దాటినాను. కేవలం చేతికర్రతో మాత్రమే యోర్దాను నది దాటాను అంటూ ఏమన్నాడు? ఇప్పుడు నేను 2 గుంపులైతిని. 2 గుంపులైతిని. భార్యలు, పిల్లలు, మందలు, దాసదాసీలు. కేవలం నీ ఉపకారం, నీవు నాకు మేలు చేసావు, ఉపకారం చూపినావు. నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు అపాత్రుడను. ఉపకారం చూపాడా? అవును, చూపించినాడు.
మనమందరం కూడా అపార్థులమే, అంతేమి లేదు. దేవుడు మన పట్ల ఎంతో ఉపకారం చూపినాడు. ఈ వయసు వరకు దేవుడు మనకు ఉపకారం చేస్తూనే ఉన్నాడు, మేలు చేస్తూనే ఉన్నాడు. గ్రహించిన వాడు దేవానికి స్తోత్రం అంటాడు. గ్రహించిన వాడు ఏమంటాడంటే అపాత్రుడను అంటాడనమాట. గ్రహించిన వాడు దేవుని స్తుతించగలుగుతాడు. తను గ్రహించాడు, యాకోబు గ్రహించినాడు. గ్రహించి ఈ మాట చెప్పినట్టుగా మనం చూస్తాం. అపాత్రుడను అన్నాడు. మొదట్లో ఏమీ లేదు, నీకైనా నాకైనా మొదట్లో ఏముంది? ఏం లేదు. దిగంబరులుగా వచ్చినాం, దిగంబరులుగానే పోతాం. కానీ ఈ మధ్య కాలంలో దేవుడు మనకిచ్చాడే ఉద్యోగం కానీ, పంట కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, ఇవన్నీ కూడా ఆయన మన పట్ల చూపిన ప్రేమ. ఆయన మనకు ఉపకారం చూపినాడు, మనకు మేలు చేశాడు. వీటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించు వారమై, ఆరాధించు వారమై ఉండాలి. దీన్ని బట్టి ఆలోచన చేస్తే 103వ కీర్తనలో ఏమన్నాడు కీర్తనకారుడు? అవునా, చూడండి. 103వ కీర్తన 2వ చరణం, 103వ కీర్తన 2వ చరణంలో రాయబడిన మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు. దేవుని ఉపకారములు ఏంటివి? దేవుని ఉపకారములు మర్చిపోవద్దు అన్నాడు. ఏం చేశాడు ఉపకారము దావీదునకు అంటే? ఆయన నీ దోషములంటిని క్షమించాడు, నీ సంకటములంటిని కుదుర్చినాడు, సమాధుల నుండి నీ ప్రాణమును విమోచించినాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారాలు, అవునా? పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరిచినాడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మర్చిపోవచ్చు, దేన్ని కూడా మర్చిపోవచ్చు అని అన్నాడు. మర్చిపోకూడదు, ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోకూడదు అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. ఇంకా చూద్దాం, చూడండి. 116వ కీర్తన, 116వ కీర్తన 12వ చరణం, 12వ చరణం. యెహోవా నాకు చేసిన ఉపకారం అంటిని, యెహోవా నాకు చేసిన ఉపకారం అంటికి నేను ఆయనకి ఏమి చెల్లింతును? అవునా, నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను? ఏమైనా చెల్లించగలుగుతామా దేవునికి? ఆయన చేసిన ఉపకారములకు మనం ఏమి చెల్లించగలుగుతాం? ఆయనకు ఏం పెట్టగలుగుతాం? ఆయనకు ఏమి ఇవ్వగలుగుతాం? ఆయనకు ఇవ్వడానికి మన యొద్ద ఏమైనా ఉందా అంటే ఏమి కూడా లేదు. మన యొద్ద ఏమీ లేదు ఆయనకి ఇవ్వడానికి, పెట్టడానికి. నీవే నా సొత్తు అన్నప్పుడు మనదంతా కూడా అయింది, అవునా? అయింది. రక్షణ పాత్రం చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, అంతే. ఏమీ లేదు, నేను ఇవ్వడానికి ఏమీ లేదు. రక్షించినావు, ఉపకారం చూపినావు, కాబట్టి నేను స్తుతించడం తప్ప, నిన్ను ఆరాధించడం తప్ప నాదంటూ ఈ లోకములో ఏది కూడా లేదు, ఏది లేదు అని అన్నాడు. ఇక కొరింథీ పత్రిక, మొదటి పత్రిక చూడండి.
కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. 12వ అధ్యాయము 28వ వచనం చూడాలి. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయవారినిగా, కొందరిని ప్రభుత్వములు చేయవారినిగా, కొందరి నానా భాషలు మాట్లాడు వారినిగా నియమించినాడు. ఇందులో ఒక మాట మనం చదవగలుగుతాం. ఏంటంటే కొందరిని ఉపకారములు చేయవారిగా చేసినాడు. ఆయన ఉపకారి. అందులో మనల్ని కూడా దేవుడు ఉపకారము చేసేవారిగా ఆయన చేశాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అనే మాట ఉంది. ఆయన మనకు చేసిన ఉపకారం. తండ్రైన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మనకు ఉపకారం చేసినాడు. సహజంగా మనం చనిపోవాల్సింది. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మనల్ని ఆయనతో కూడా బ్రతికించినాడు. అది ఉపకారమే. మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అది ఉపకారం. సంతానాభివృద్ధి దయచేశాడు, అది ఉపకారం. సంపదిచ్చాడు, ఇది ఆయన ఉపకారమే. అవునా? ఉద్యోగం ఇచ్చాడు, ఇది ఆయన ఉపకారమే. సమస్త సత్యమునకు అపాత్రుడను అన్నాడు యాకోబు. కాబట్టి మనం అపాత్రులం, కానీ ఆయన మన పట్ల ఉపకారము చూపాడు. ఆయన ఉపకారము గొప్పది. నేటికి మనం ఈ భూమి మీద ఉన్నామంటే కేవలం ఆయన చేసిన ఉపకారం, మేలు అన్నది గుర్తు చేసుకుంటూ దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, దావీదు వలె నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలు దేన్ని మర్చిపోకు అన్నట్టుగా ప్రభువును మనం స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధించుచు ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చూపిన ఉపకారమునకు మేము తండ్రి అపాత్రులం. ఏమి ఇవ్వగలం, ఏం పెట్టగలము తండ్రి. కేవలం నీ సన్నిధిలో స్తుతించుటకు, ఆరాధించుటకు మమ్మలను మీరు సజీవ లెక్కలు ఉంచినందుకై స్తోత్రాలు. నీ ప్రేమ, నీ దయ, నీ కరుణ, వాత్సల్యత మా పట్ల చూపి మరొక నూతన దినం చూసే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి స్తుతిస్తూ ఉన్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ లేఖన భాగాన్ని ఎంతమంది వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కనికరించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.